హిందువులు పుట్టినది ముఖ్యంగా భారతదేశమే అని చెప్పడానికి ముఖ్యమైన రుజువు ఏమిటి? గమనించాల్సిన ప్రశ్న. లైవ్గా చెప్పేస్తాం మనము. మనం హిందువులము లేక బంధువులమా లేకపోతే ఇంకేదో అని చెప్పడానికి ఫస్ట్ ద వెరీ వెరీ ఫైనెస్ట్ డాక్యుమెంట్ మన దగ్గర రామసేతు. వెరీ సింపుల్. రామసేతుని రామభద్రాచార్యులు రామ మందిరం అప్పుడు ఆయన ప్రశ్న ఏమేశారంటే, రామ మందిరం లేదు ఇక్కడ, అయోధ్యకి సంబంధించిన ఆనవాళ్ళు లేవు ఇక్కడ, శ్రీరాముడు పుట్టిన ఆనవాళ్ళు లేవు ఇక్కడ అని చెప్పి ఒక జస్టిఫికేషన్ 1997లో వచ్చిందని అంటారు. తర్వాత కొంతమంది మన వాళ్ళు గొడవబడి గుడిలు కట్టడానికి జెండాలు ప్రాణాలు 500 మంది పైగా వెళ్ళాయి స్వామి. చనిపోయిన తర్వాత ఒక మహానీయుడు కళ్ళు లేని రామభద్రాచార్యులు వచ్చి ఒక సమగ్రమైన విషయం చెప్పాడు. రామ మానస చరిత్రము అంటారు. అంటే రాముడి యొక్క చరిత్ర అంటే మన దగ్గర రామాయణమే అనుకోవచ్చు. పలానా 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 అధ్యాయములో పలానా పలానా అక్షరమాలికలో పలానా సంపుటముగా రాయబడినది. అక్కడ శ్రీలంక నుంచి మన యొక్క తమిళనాడు అంటే ఆ తమిళనాడు నుంచి ఉన్న మహాసముద్రం నుంచి ఒక వంతెన ఉంది అని చెప్పి. రాముడి తర్వాత శ్రీకృష్ణుడు వచ్చాడు. అంటే రాముడిది 5000 యుగం, తర్వాత ఈయనది 5000 యుగం. అంటే 10,000 years బ్యాక్ హిస్టరీలో మెట్లుంటాయా, అక్కడ ఉంటాయా అన్న ఆ కోరికకి మన వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొచ్చారు. దానికి 22 మంది సైంటిస్టులో ఎంతమంది వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత తీసుకొని వచ్చారు. యూనో వాట్ ఈస్ ద డాక్యుమెంట్ దే బ్రాట్. అక్కడ నుంచి తమిళనాడు నుంచి మహాసముద్ర మార్గంలో రామసేతు ఉంది, మహావంతెన, వానరులు దాని నుంచే, రాముడు దాని నుంచే, లక్ష్మణుడు దాని నుంచి వెళ్ళాడు అనేది ఉంది అని చెప్పారు స్వామి.